వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ప్రణయ్ గారు, మీ లైఫ్ లోకి వస్తే మీరు కేవలం మెలోడీ మాత్రమే బాగా పాడగలరు అనే ఒక స్టాంప్ అయితే మీకు ఇండస్ట్రీ చేసింది. ఈయనైతే మంచి లవ్ రొమాంటిక్ సాంగ్స్ మాత్రమే చేయగలరు అని ఆయన ఒక స్టాంప్ వేసింది. మీరు యాక్చువల్ గా ఫ్రెండ్స్ లాగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇండస్ట్రీ అంటే ఎవరు ఏదైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు, అంత టాలెంట్ ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు శుద్ధ బ్రహ్మ అలానే పాడారు. ఇప్పుడు ఒక్క పాట పాడితే చెప్తాను దానికి అర్థం. యమదంగలో ఒక మంచి సాంగ్ పాడండి. యాక్చువల్ గా ఇది ఉన్న ఇష్యూ సార్. ఇప్పుడున్న సింగర్స్ చాలా అదృష్టవంతులు. అవును, ఇప్పుడు వచ్చే వాళ్ళు ఈ జనరేషన్ లో. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అప్పట్లో ఎలా ఉండేదంటే సార్, ఇప్పుడు కీరవాణి సార్ ఉన్నారు, హీ నోస్. ఇప్పుడు ఆయన చెప్తూ ఉంటారు, ఇది అన్నం లాంటి వాయిస్, ఏం కలిపినా చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అంటారు. అలాగా ఇప్పుడు వచ్చేవాళ్ళు అలా మళ్ళీ చేస్తున్నారు. అప్పట్లో సార్ ఒక పాట పాడితే ఆ పాటలకి పిలిచేవాళ్ళు. అరే వీళ్ళు ఇంకోటి పాడతారు బాగుంటుంది చూద్దామని చేసేవాళ్ళు కాదు. అలా నేను మెలోడీ పాడి దానికి నేను అలా స్టక్ అయిపోయాను. ఐ కెన్ సింగ్ వేరే సాంగ్స్, డిఫరెంట్ జానర్స్, కానీ నాకు అవకాశం లేకపోయింది. ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను రావడం మెలోడీతో రాలేదు సార్. నేను స్కంద సినిమా కన్నడ వర్షన్ గండరబాయితో వచ్చా నేను. ఏ ಬಾಳೆಲೆ ತಂದವ್ರೆ ಊಟ ಸಿದ್ಧ ಮಾಡವ್ರೆ ನಿಂತೋರೆ ಬೇಗ ಬನ್ನಿ ಅಂತವ್ರೆ ಕೇಳಿದ್ನ ಕೊಡ್ತಾರೆ ಇನ್ನು ತಿನಿ ಅಂತಾರೆ ಬಾ ನಿಂಗು ನಂದು ಒಂದೇ ಎಲೆ ಹಾಕವರೆ గండరబాయ్ ఈ పాటతో వచ్చాను. మొన్న రీసెంట్ గా పాడిన పాట మెలోడీతో రాలా. ఇప్పుడు ట్రై చేస్తున్నారు సార్. ఐ లవ్ టు సింగ్ మాస్ సాంగ్స్, ఐ లవ్ టు సింగ్ వెస్టర్న్ సాంగ్స్. అప్పుడు నేను పాడలేకపోయా, ఇప్పుడు పాడా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా. అప్పుడు మీకే లేదా కాన్ఫిడెన్స్ నేను పాడలేనేమో అని చెప్పేసి? నేను పాడతానని అడిగేదాన్ని కూడా, అసలు నా నేచర్ లో లేదు. బట్ ట్రై చేసేవాళ్ళు కాదు. అప్పట్లో ఒకలాంటి మొనటనే ఉండేది సార్. అది అట్లా స్టక్ అయిపోయి ఉండేవాళ్ళం. ఇట్లా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క బ్లాక్ కి తక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే ఎవరికి ఉన్న ప్రామినెన్స్ దాంట్లో వాళ్ళని అలానే పెడితే బెటర్ అన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే వచ్చేది కాదు. మనం ఓటీటీలో మూవీస్ చూస్తున్నాము, చాలా చిన్న మూవీస్ చూస్తున్నాము, డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి వస్తున్నారు. ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్నప్పుడు ఇప్పుడు కొన్ని సినిమాల్లో, మనం తమిళ సినిమాల్లో ఒక పెద్ద ముసలివాడు పాడుతూ ఉంటది వాయిస్. అవును. అసలు ఎవరు ఆలోచిస్తారు? ఇప్పుడు దారి చూడు దుమ్ము చూడు మామా దున్నపోతుల వేరే, అది ఒక ఆయన పాడారు. ఆయన పెన్సిల్ అసలు ఆయన రైటర్, ఆయన టీచర్. అది అక్కడ ఆ పొజిషన్ లో మంచి వెల్ నోటెడ్ సింగర్ ని పెట్టేచ్చుగా. అలా కాకుండా ట్రై చేస్తున్నారు. అప్పుడు ఆ వాల్యూమ్ ఏమైతుందంటే అక్కడున్న ఆ పిక్చరైజేషన్ స్టైలింగ్ ని మార్చేస్తుంది. అవును. ఇప్పుడు యమదొంగలో 3 సాంగ్స్ పాడారు మీరు. సో లబ్బర్ గాజులు ఒకటి, నువ్వు ముట్టుకుంటే ఓకే. సో 3 కూడా డిఫరెంట్ అనే చెప్పుకోవచ్చు అసలు చెప్పాలంటే. అదే చెప్తున్నా కదా సార్, సార్ ట్రై చేశారు నాతో. అవునా? నాకు సిగ్గు సార్, నేను పాడలేను, నాకు తెలీదు. సో అసలు అది ఎలా పాడతారు ఏంటి ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు అందులో ఉంది ఎంగయ్యమా ఇరగేసుకో మా ఓటుతో సీటుని తననా అన్నట్టు ఎలా పాడాలి? నేను అన్నా ఎంగయ్యమా భజన్ లాగా పాడకు, రొమాంటిక్ ఎలా పాడాలి? ఏం లేదు, ఆటో స్టార్ట్ అవడం తెలుసా అన్నారు. తెలుసా అని వస్తుంది కదా అన్నారు. అవును అదే సార్, ఎంగయ్యమా అని అలా పాడు అని అలాగే పాడండి. ఫస్ట్ నేర్చుకున్న పాటలు వేరే, అసలు మెమరబుల్ అది నిజంగా. తర్వాత ఇది కూడా చాలా సిగ్గుపడ్డాను నేను ఈ పాట పాడడానికి. నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను, పట్టుకుంటేనే చుట్టుకుంటా, నువ్వు మర్చిపోతేనే చచ్చిపోతా, నువ్వు గిచ్చుకుంటేనే విచ్చుకుంటాను, గుచ్చుకుంటే వెచ్చగుంటా, నువ్వు మెత్తగుంటే మెత్తగుంటా, ఓలా 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 కోలెక్కి ఉంది కోకోలా, ఓలా 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 సయ్యంది చిన్నదాని సీలా నాగమల్లి. ఆ పాట కూడా నేర్పించారు ఎలా పాడాలో. సో అన్ని ఇంతే. ట్రాక్టర్ తెలుసా, ఆటో తెలుసా, అంతే అలాగే పాడు నేర్పించారు.
బికాస్ నేను 10th అయింది, 10th అయ్యి ఇమ్మీడియట్ గా జంప్ అయిపోయాను నేను. ఐ డెంట్ నో ఎనీథింగ్, ఏం తెలుసు నాకు, ఎక్స్పోజర్ లేవు మాకు. ఓకే సో హౌ కెన్ ఈ సింగ్ రొమాంటికల్లీ? ఓకే చిన్న పిల్లకి ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ బికాస్ వీ డోంట్ నో ఎనీథింగ్. అప్పుడప్పుడే మేము ప్రపంచం చూస్తున్నాము. మర్యాదగా రెస్పెక్ట్ఫుల్ గా ఆటో తెలుసా, ట్రాక్టర్ తెలుసా అని వస్తాయి కదా, స్టార్ట్ చేసేటప్పుడు ఏం అవి పెట్టి పాడు చాలన్నారు. అలా నేర్చుకున్నాను నేను రొమాంటిక్ ఎక్స్ప్రెషన్. అంత టైం ఇచ్చి ఆయన నిజంగా అలా పాడిచ్చి ఇంత పేరు వచ్చేలా చేశారంటే నిజంగా గ్రేట్ sir. కిరవాణి గారు. చాలా సార్, అసలు అద్భుతం నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయన అనుకుంటే He's my ఎంతమంది God. సింగర్స్ ఉన్నారు అప్పుడు? చాలా ఇప్పటికీ మంది. కూడా చాలా మంది సింగర్స్ ఎంకరేజ్ చాలా చేస్తున్నారు. మంది. అవును, చా- నాకు తెలిసి కిరవాణి ఎక్కువ మంది sir, సింగర్స్ ని ఎంకరేజ్ చేసిందంటే కిరవాణి కిరవాణి sir. గారు. ఆయన తర్వాత లార్జర్ మణి దెన్ శర్మ లైఫ్ sir. లాగా ఉంటది ఆయన. నేను ఎప్పుడప్పుడు చూశాను కోఇన్సిడెన్స్ గా ప్రసాద్ ల్యాబ్ అటు, అంటే లార్జర్ దెన్ లైఫ్ లాగా ఆయన దగ్గర సింగర్స్ ఒక 20-30 మంది అలా ఉంటారు. కోరస్లు అవి హంగామా, అంటే భలే ఉంటది ఆ అట్మాస్ఫియర్. చాలా ఒక కాలేజ్ లాగా ఉంటది అది. ఓకే, ఆల్మోస్ట్ అందరి దగ్గర పాడారు మీరు అప్పుడు ఆ టైంలో? కిరవాణి గారు, దేవి గారు. దేవి సార్ దగ్గర ఎప్పుడు పాడలేదు. అవునా? దేవి గారి దగ్గర ఎప్పుడు పాడలేదు. ఓకే అదేగా నా ప్రాబ్లం, నేను వెళ్ళి అడగలేను. ఓకే అంటే ఎప్పుడు అడగాల్సిన అవసరం రాలేదు సార్. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దేవుడి దయ వల్ల వస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా ఎప్పుడు నేను తీసుకున్న గ్యాప్ తప్ప ఎప్పుడు నేను ఖాళీగా లేను. మణి గారి దగ్గర పాడారా? మణి సార్ ఏ song? సార్ దగ్గర పాడాను. అది గుసగుసలాడి అది Okay, పాడిన తర్వాత Gentleman. లయన్ లో 2 సాంగ్స్ పాడాను. ఆకాశం దిగొచ్చింది తారక, ఆ పాట పాడాను. తర్వాత ఈ పాట అంటే నారి నారి నడుమ మురారి Okay. సారి సారి నడుమ సవారి, ఆ పాట నేనే పాడాను. ఓకే నేను గీత పాడాను. సో పాడాను ఆయన దగ్గర, మంచి మంచి పాటలు పాడాను. తర్వాత తమన్ సార్ గుండెబ్బాయి గుండెబ్బాయి చాలా చాలా చెట్టబ్బాయి, ఓకే ఆ పాట పాడాను. మొన్న గండర్బాయ్ పాడాను. ఐ సాంగ్ ఫర్ డీమన్ సార్, యువన్ శంకర్ రాజా సార్, తర్వాత అందరికి పాడాను సార్. ఏ మేల్ Just- సింగర్స్ తో మీకు పాడేటప్పుడు బాగా కంఫర్ట్ అండ్ అసలు ఊపు వచ్చేది సాంగ్ కంటే ఏ సాంగ్ అని చెప్తారు మీకు? యాక్చువల్ గా అయితే మేము విడివిడిగా పాడతాం విడిగా సార్. పాడతారు. చాలా మీ మంది టైంలో ఇద్దరు మేల్ ఫీమేల్ ఇద్దరు కలిసి ఉంటారు కదా, ట్రాక్ ఒకే సెపరేట్ ఒక సాంగ్ మేము అలా కలిసి పాడాము, నువ్వు ముట్టుకుంటే నేను తట్టుకుంటా. ఓకే అది మాత్రం నేను రంజిత్ సార్ కలిసి పాడాము. అంతే, మిగిలినవన్నీ అన్ని సపరేట్ పాడాము. ఏదైనా కలిసి పాడితే సాంగ్ వచ్చే కిక్కే వేరు సార్ అసలు. చాలా బాగుంటుంది సార్ బాగుంటుంది. అసలు. ఆ time లో చాలా బాలు బాగుంటుంది. గారు, జానకి గారు, ఉష వీళ్ళంతా ఎట్లా పాడారు యా, అప్పుడు? ఆ టైం ఆ. రికార్డింగ్స్ అట్లా ఆ. ఉండేవి అనుకుంటా. తర్వాత మారిపోయింది కదా, మారిపోయిందంటే మనం మార్చాం, డిజిటలైజ్ మనం మార్చాం. కంఫర్ట్ జోన్. ట్రెండ్ ఎప్పుడు మారదండి, ఆ, ట్రెండ్ లేదు. మనం మార్చితేనే మారుతాం. ఎస్పెషల్లీ సింగర్స్ పాడేటప్పుడు ఆ చిన్న చిన్నవి ఉంటావు చూసారా, అవన్నీ కలిసి పాడినప్పుడే వస్తాయి. కాకపోతే ఏంటంటే మేము ముందు పాడేస్తాం అని కొంచెం పోటీ పడేవాళ్ళం. ఎందుకంటే ఏమైనా ఇంప్రూవైజ్ చేసినా ఏమైనా చేసినా మనం ముందు చేసేయచ్చు కదా, అవును, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏం మిగలదు. అరే బాగా వాడిందిరా, మస్తు వాడిందిరా అంటారు. అందుకు మాత్రం కొట్టుకునే వాళ్ళ, నేను ఫస్ట్ అని. అందరు సింగర్స్ తో పాడాను సార్, జస్ట్ యేసుదాస్ సార్ తో పాడలేదు, అందరితో పాడేసాను. బాలు గారితో కూడా పాడేశాను. పాడాను. ఎలా ఉంటుంది ఎంకరేజ్మెంట్ బాలు గారిది? సార్ హీఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్. హీస్ జస్ట్ లైక్ ఏ చైల్డ్ సార్. హీఈస్ ఎ చైల్డ్ విత్ చిల్డ్రన్, హీఈస్ ఎన్ అడల్ట్ విత్ అడల్ట్స్, యూ నేమ్ ఇట్. హీఈస్ ఎ వాటర్. ఏ గ్లాస్ లో పోస్తే గ్లాస్ లో ఉంటారు, పెద్ద గంగాళంలో పోస్తే గంగాళాశయంలో ఉంటారు. చాలా ఎంకరేజ్ చేశారు సార్. స్వరాభిషేకం నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బాలు సార్ పోయాక ఒక స్కెడ్యూల్ దాకా పాడగలిగాను. ఆ తర్వాత ఐ కుడెంట్ సింగ్. ఆ స్టేజ్ మీదకి ఎక్కితే ఏడుపు వచ్చేసి ఇంకా పాడలేక నేను గ్యాప్ తీసేసుకున్నాను. అంటే నా డిఫికల్ట్ టైమ్స్ లో ఉన్నారు సార్ బాలు సార్. ఓకే, చాలా ఎంకరేజ్ చేశారు, నన్ను దానిలోంచి బయటికి తీసుకొచ్చారు, పాడించారు. మళ్ళీ ఏంటి అంత నన్ను- డిఫికల్ట్ టైం మీ లైఫ్ లో? పెళ్లి కాకముందా, పెళ్లి అయిన తర్వాత? పెళ్లి కాకముందే సార్. ఆ. పెళ్లి కాకముందే, పెళ్ళయ్యాక మా వాడు ఉన్నాడు కదా నాకు. పెళ్ళయ్యాక కూడా ఉన్నారు సార్ బాలు సార్. కరోనా వచ్చింది కదా, ఆ కరోనా వచ్చిన అది రావడానికి కారణం, అంటే ఆ రావడానికి రీజన్ ఏంటంటే ఆ బిఫోర్ అది ఏదో ప్రోగ్రామ్ కి రిహార్సల్ జరుగుతుంది, నన్ను దింపమనింది. ఆయనతో పాటు ఓ 2 పాటలు పాడుతోంది, నన్ను దింపమనింది.
అక్కడ దింపాను. దింపంగానే లోపలికి వెళ్ళి వెంటనే ఫోన్ చేసింది, బాలుగారు రమ్మంటున్నారు ఒకసారి రా అర్జెంట్ గా అని. అబ్బా నేను షార్ట్లో ఉన్నా ఎలా కలవాలని, సరే అని లోపలికి వెళ్ళాను. ఏంటి అబ్బాయి బాగున్నావా, అంత బాగుందా ప్రణవి, అంత బాగుందా, బాగా చూసుకుంటున్నాడా అని అని చక్కగా మాట్లాడారు ఆయన. సరే నన్న కలుస్తాను, పాపది అప్పుడు ఫస్ట్ బర్త్డే ఉందన్నమాట. ఫస్ట్ బర్త్డే అయ్యింది. అయితే పాప బాగుందా అంత అన్నీ అడిగారు. సరే ఈసారి వీలు చూసుకొని వస్తానులేండి అని అన్నారు. అయిపోయింది, నేను వచ్చాను. వీళ్ళు ఆ నెక్స్ట్ డే అందరూ రామోజీకి వెళ్ళారు. సామజవరగమన షో రామోజీకి వెళ్ళారు. వెళ్ళి రిటర్న్ అయ్యారు. తినకి ఏమీ లేదు, ఫీవర్లు అట్లాంటివి తినకేం లేదు. కానీ అక్కడ మల్టిపుల్ సింగర్స్ కి కరోనా అని అనౌన్స్ అయింది. సార్ కూడా అనౌన్స్ అయింది. ఆయన వెళ్ళి మన ఫేస్బుక్ దీంట్లో పెట్టారు ఆయన వీడియో, నేను సేఫ్గా ఉన్నారని. అందరూ అనుకున్నారు అయ్యో సేఫ్గా ఉన్నారులే పర్లేదు హ్యాపీ అనుకున్నారు. ఆ తర్వాత డైరెక్ట్ ఆయన హాస్పిటలైజ్ 45 days ఏమో హాస్పిటల్లో ఉండి చనిపోయారు. అంటే ఆ లాస్ట్ టైం అప్పుడు తిని పాడి ఇంటరాక్షన్. అండ్ ఆ షెడ్యూల్ నేను పాడిన దాంట్లో మా షెడ్యూల్లో నేను బాలు గారు కలిసి పాడింది లాస్ట్ సాంగ్. దాంతో ఆ ఎపిసోడ్ అండి. ఏంటిది డిఫికల్ట్ టైమ్స్ లో ఆయన బాగా సపోర్ట్ చేశారు? మా అమ్మగారి క్యాన్సర్ వచ్చింది సార్. ఇప్పుడు సేఫ్ నౌ. వచ్చింది, నాకు తెలియదు, చెప్పలేదు. నేనేమో టూర్కి వెళ్ళిపోయాను, స్వరాభిషేకం టూర్కి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక మెల్లగా ఫోన్ చేసి మా నాన్నగారు చెప్పారు, అమ్మ ఆపరేషన్ థియేటర్లో ఉంది అని. అమ్మ ఆపరేషన్ థియేటర్లో ఉండడం ఏంటి, అమ్మ బాగానే ఉంది కదా, ఏమైంది అంటే అమ్మ క్యాన్సర్. అసలు అవుట్ అయిపోయా ఫ్యూజులు, వాట్ ఈస్ హ్యాపెనింగ్. చెప్తే నేను వెళ్ళాను కదా, ఐ విల్ బి దేర్. ఇలా ఎందుకు చెప్పారు అంటే అమ్మ ఒకటే, నువ్వు ఒక ఆర్టిస్ట్వి, పర్ఫామ్ చేయాలి అక్కడికి వెళ్ళి. అమ్మ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే నాకు కాలు ఇరిగింది, నాకు గోరిపోయింది, ఏంటివన్నీ అన్ప్రొఫెషనలిజం. ప్రొఫెషనల్గా ఉండు, అది ప్రొఫెషనల్గా ఉండు, వెళ్ళి నోరు మూసుకుని పాడు, ఇలాగే చెప్పారు. నాకు చాలా ఏడుపు వచ్చేసింది. లాబీలో కూర్చుని ఏడ్చేసాను బాగా. లండన్లో ఉన్నాం మేము. బాగా ఏడుస్తుంటే వచ్చి ఏంట్రా ఏమైందంటే అమ్మ క్యాన్సర్, నాకు చెప్పలేదు, ఏమవుతుందో నాకు తెలియదు అని బాగా ఏడ్చాను. సార్ నమ్మరు, ఆ టూర్ మొత్తం అతుక్కొని ఉన్నారు సార్. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టలేదు. ఐ హ్యాడ్ మై మీల్స్ విత్ హిమ్. లంచ్ చేయడానికి వెళ్తే ఆయన నా రూమ్కి వచ్చి రానన్న మనం లంచ్ చేద్దాం, నాతోనే లంచ్ చేసేవాళ్ళు, నాతోనే ఉన్నారు. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి నేను ఇంటికి వచ్చేంత వరకు అతుక్కుని ఉన్నారు సార్ ఆయన. ఒక్క నిమిషం కూడా నేను నవ్వకుండా ఉండలేదు ఆ టూర్ మొత్తం. ఆ 20-25 days ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ హీ కెప్ట్ మీ హ్యాపీ. బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ సో గుడ్. ఐ హ్యావ్ పాజిటివిటీ నౌ. ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్, బట్ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ వెరీ నైస్. మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు స్వరాభిషేకం చేయలేదు. I can't imagine that stage without him. I cannot sing without him. I can't. నేను ఇంకెప్పుడు ఆ సెట్కి వెళ్ళలేను, నేను చూడలేను, నేను పాడలేను సార్. ఓకే.